ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. క్రిప్టో కరెన్సీ ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హై రిస్క్ లో ఉంటాయి. కానీ కొంతమంది అధిక లాభాలు ఆశ చూపి జనాన్ని బురుడి కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెప్తున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ యాప్ నిర్వహిస్తూ జనానికి కుచ్చుటోపి పెడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈజీ మనీ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. సులభంగా డబ్బులొస్తాయని ఒకప్పుడు లాటరీ టికెట్లు కొనేవారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ వంటివి ఆడుతున్నారు. కొంతమంది అయితే బిట్ కాయిన్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. నిజానికి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది తప్పేం కాదు, కానీ అందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందులో పరిజ్ఞానం ఉన్నవాళ్లే రాణించగలుగుతారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ క్రిప్టో కరెన్సీ పేరుతో కొంతమంది కేటుగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. ఇందులో భాగంగా జనాలను అందిన కాడికి మోసం చేస్తున్నారు. వారు పెట్టుబడి రూపంలో పెట్టిన డబ్బులు కొట్టేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నెక్స్ట్ బిట్ అనే క్రిప్టో కరెన్సీ యాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే అతని అరెస్టు తర్వాత కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీస్ యాక్షన్ అంతా నెక్స్ట్ బిట్ వ్యతిరేక యాప్ వర్గం వాళ్ళు చెప్పిన విధంగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడు అన్న కోపంతో వ్యతిరేక వర్గం యాప్ వారే నెక్స్ట్ బిట్ యాప్ నిర్వాహకుడు హిమాంశు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. నిజానికి క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్లు నడుస్తున్నా ఎలాంటి ఫిర్యాదు లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం విశేషం. ఇందుకోసం నెక్స్ట్ బిట్ పోటీదారైన మరో యాప్ నిర్వాహకులు రంగంలోకి దిగారు. నెక్స్ట్ బిట్ యాప్ కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకొని రాచకొండలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్లో తమ యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్న హిమాంశును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యే వరకు పోటీదారు యాప్ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతి కాలంలోనే కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశ చూపి విదేశీ ప్రయాణాలు ఎరవేసి వారి నుంచి లక్షల రూపాయలు గుంజుతున్న యాప్ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల దాదాపు 400 మంది వద్ద 19 కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిజానికి నెక్స్ట్ బిట్ ప్రవేశించే కంటే ముందే డజన్ వరకు యాప్లు దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తులను షూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు 5 నుంచి 10 మంది పెట్టుబడిదారుల్ని ఒక గ్రూపుగా పోగు చేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా 20 లక్షలు కూడా చేయని భూమిని 50 లక్షలు అని చెప్పి బాధితుల నుంచి అంత మేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్కు పంపుతారు. ఇటు యాప్లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూములను షూరిటీగా చూసుకొని మురిసిపోతున్నారు. తాము పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువ లేదు అన్న విషయం వీరు గ్రహించేసరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా దేశం దాటించేస్తున్నారు. ఇటీవల జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట 95 కోట్లు, మెటా పేరిట 100 కోట్లు, నెక్స్ట్ బిట్ పేరిట 19 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో బాధితుల సంఖ్య అధికంగా ఉంది.